ఫస్ట్ ఇయర్‌లో టైం వేస్ట్ చేస్తున్నావా? కానీ వేస్ట్ చేయకు. లేటర్ రిగ్రెట్ అవుతావు. చాలామంది కూడా ఫస్ట్ ఇయర్‌ని తెగ లైట్ తీసేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అసలు ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏది తీసుకుంటే బెటర్? లేకపోతే ఎక్కడ మంచి ప్యాకేజ్ వచ్చేస్తుంది? అనేసి హరీగా ఏదో ఒకటి రాంగ్ పాత్ కూడా చూజ్ చేసుకుంటూ ఉంటారు. రైట్? ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఒక సింపుల్ గైడెన్స్ అనేది ఇస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, అసలు స్కిల్స్ అనేవి బేసిక్స్‌లో అన్నీ కూడా స్ట్రాంగ్ అనేది చేసేసుకోండి. సో, బేసికల్‌గా లైక్ మీ ఫౌండేషన్ అనేది, ఫండమెంటల్స్ అనేవి ఇక్కడ క్లియర్ చేసేసుకొని కొంచెం స్ట్రాంగ్ అవుతే బెటర్. ఓకే? లైక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. అండ్ దాని తర్వాత కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎలా అంటే ఈ ఫస్ట్ ఇయర్‌లోనే మనం తెగ అందరితో మాట్లాడేస్తూ, అందరితో కూడా కాంటాక్ట్‌లో ఉంటూ ఉంటాం. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్‌లో కొంచెం లైట్ అయిపోతారు అందరూ గూడా. సో, అందుకోసం ఈ టైంని మీరు కమ్యూనికేషన్‌కి యూజ్ చేసుకోండి. లైక్ ఇంగ్లీష్ ప్లస్ ప్రెజెంటేషన్ స్కిల్స్‌ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకుంటే అది ఒక పెద్ద బ్లెస్సింగ్‌లా ఉంటుంది మీకు తర్వాత. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ అట్‌లీస్ట్ మీరు మొత్తం కూడా ఒకటేసారి నేర్చుకునే అవసరం లేకపోయినా అసలు ఫ్యూచర్‌లో ఏం అవ్వాలి? ఎక్కడికెళ్తే బెటర్? ఏ కెరీర్ చూజ్ చేసుకుంటే బెటర్? అనేసి ఈ ఫస్ట్ ఇయర్‌లోనే అట్‌లీస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. దాంట్లో బేసిక్స్ అనేవి కొంచెంగా హరీ అవ్వకుండా నేర్చుకుంటే ఫైనల్ ఇయర్‌లో మీకు టెన్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే సీనియర్స్‌తో కాంటాక్ట్‌లో కనెక్షన్స్ అనేవి చాలా పెంచుకోండి. వై? బికాస్ గైడెన్స్‌కి సేవ్ అనేది అయిపోతుంది టైం. ఇదండి. సో, బేసికల్‌గా మీరు ఫస్ట్ ఇయర్‌లో మీ ఫౌండేషన్, ఫండమెంటల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటే మీకు ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అసలు ఎక్కడికెళ్ళాలి, ఏంటి అనేసి ఫుల్ క్లారిటీతో ఉండొచ్చు. ఇలాంటి టిప్స్ కోసం కూడా మీరు ఈ పేజ్‌ని ఫాలో అవ్వచ్చు. బై ద వే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఫుల్ రోడ్ మ్యాప్ కోసం ఫస్ట్ ఇయర్ అనేసి టైప్ చేసేయండి.